హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజైతే కనుక తాడేపల్లిగూడెంలో ఉన్న సెల్ పాయింట్ షోరూమ్కి అయితే వచ్చానండి. నా పాత మొబైల్ పోయిందండి, అందుకే కొత్త మొబైల్ తీసుకుందామని వచ్చాను నేను షోరూమ్కి. ఇక్కడ చూడండి, మీకు అన్ని మొబైల్స్ అన్ని చూపిస్తున్నాను. ఇక్కడున్న వివో ఫోన్లో నాకు Y400 Pro మొబైల్ అయితే నచ్చిందండి. ఇందులో 2 కలర్సే ఉన్నాయి. అందులో వైట్ ఒకటి, గ్రీన్ ఒకటి. కాకపోతే వైట్ అయితే లేదండి, డెమోలో చూపించారు కానీ అదైతే రావులపల్లి ఉందని చెప్పారండి. అది రావడానికైతే టైం పడుతుంది అన్నారు. వెయిట్ చేస్తాను కూడా నేను చెప్పాను. మధ్యాహ్నం 2 గంటలు రావాల్సిన మొబైల్ సాయంకాలం 6 గంటలకు వచ్చిందండి. మేము అప్పటి వరకు అక్కడే ఉన్నాం. ఈలోగా చాలా వర్షం, పాపం వాళ్ళు రావులపల్లి నుంచి తణుకు వరకు మొబైల్ వచ్చి అక్కడ ఆగిపోయింది. మళ్ళీ షోరూమ్ వాళ్ళే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి తీసుకొచ్చారండి మొబైల్ని, పాపం వర్షంలో తడుచుకుంటూ. నేనైతే ఎట్టికెళ్ళకి నా మొబైల్ తీసుకున్నాను. ఇప్పుడైతే దాన్ని ఓపెన్ చేస్తున్నాను, మీరు కూడా చూడండి. ఒక వస్తువు కోసం మనం వెయిట్ చేసి ఆ వస్తువు రాగానే ఆ వస్తువు ఓపెన్ చేస్తున్న వచ్చినప్పుడు ఆనందం మామూలుగా ఉండదండి. అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆ మొబైల్ ఓపెన్ చేస్తున్నప్పుడు. చూడండి, మీకు చూపిస్తున్నాను. అది బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. అదిగోండి మొబైల్. ఎట్టకేలకు మొబైల్ అయితే ఓపెన్ చేశానండి. అబ్బా, అంతే హ్యాపీ కదా. చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగుందో, నాకు నచ్చిన కలరు. ఇప్పుడైతే దాన్ని నేను ఆన్ చేస్తున్నానండి. అదిగోండి వివో 5G. ఇప్పుడు మనకి ఈ మొబైల్లో ఏమేమి వచ్చినాయో చూద్దామండి. మనకి బ్యాక్ సైడ్ పౌచ్ కూడా ఇచ్చారు, పేపర్స్ ఉన్నాయి, ఛార్జింగ్ మిషన్ ఉంది, వైర్ కూడా ఉంది. ఈ మొబైల్కి ఆఫర్ నాకు బ్లూటూత్ కూడా వచ్చిందండి. అది కూడా మీకు చూపిస్తాను నేను. చూడండి ఆ బ్లూటూత్ కూడా మీరు. అది ఓపెన్ చేస్తున్నాను నేను. నాకు ఈ మొబైల్ అయితే కనుక 24,999 రూపాయలు పడ్డదండి. చూసారా మీరు, బ్లూటూత్ ఓపెన్ చేశాను కదా, మీకు ఓపెన్గా ఇది కూడా కవర్ కూడా తీసి చూపిస్తాను. చాలా స్ట్రాంగ్గా ఉంది కవర్ అండి అది. చూడండి, నాకు నచ్చిన కలర్ ఆరెంజ్. చూసారా, బాగుంది కదా. వైర్లు కూడా ఇచ్చారండి వాటికి, బ్లూటూత్ వైరు అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అంతేకాకుండా మాకు షాప్ వాళ్ళైతే మేము ఇంతసేపు వెయిట్ చేసామని పవర్ బ్యాంక్ కూడా ఫ్రీగా ఇచ్చారండి. ఇక నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు చూడండి, ఫుల్గా వర్షం అయితే కొట్టిందండి. మేము ఇంకా అమ్మవారి గుడి కాడ ముత్యాలమ్మ తల్లి గుడి ఉంది కదండి బాదంపూర్లో, అక్కడైతే ఉన్నామండి చాలాసేపు. 7 కానించి 9:30 వరకు అక్కడే ఉండిపోయాం. బయటికి రావడానికి కూడా లేదు. అసలు ఆ మొబైల్కి నేనైతే ఎన్ని కవర్లు చుట్టానంటే వాటర్ ఎక్కడ వెళ్ళిపోద్దని అంత బాధపడలేదండి. మొత్తానికి ఇంటికి వెళ్ళడానికి 11 అయిందండి. మొబైల్ కొనుక్కున్న హ్యాపీనెస్ ఏమో కానీ ఈ వర్షానికి ఆ వెయిట్ చేయడానికి మాకు అంత పడలేదు. బాధలండి. ఈ అట్టికలకి మా ఇంటికి అయితే వచ్చామండి. ఇంటికి వచ్చాక వీడియో తీసే ఓపిక కూడా లేదండి. శుభ్రంగా తడిచిపోయామేమో. అసలు ఎలా పడుకున్నాం కూడా మొన్నటికైతే ఫుల్గా జ్వరం వచ్చేసింది మాకు. ఈ వీడియో నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.